ఏం అవసరం లేదు, ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టము. ఈ రాష్ట్రంలోని అందరికి కూడా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు తల్లికి 100 ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఆ రోజు జగనన్న ఇచ్చిన వాళ్ళ ఎంతమందికి తల్లి 100 ఇచ్చినా ఇప్పుడు వీళ్ళు ఎంతమందికి ఇస్తున్నారో ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడాల్సిన అవసరం. ఇక మొత్తం రైతులను ఒకసారి చూసుకుంటే రైతులకు రైతు భరోసా కింద ఆ రోజు జగనన్న మనం ఇచ్చిన డబ్బులు ఈరోజు 1 సంవత్సరం టోటల్గా చంద్రబాబు నాయుడు ఎత్తేయడం జరిగింది. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు కాక నేనే అదనంగా 20,000 ఇస్తానని చెప్పడం జరిగింది. కానీ అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డబ్బులతో కొద్దిగా కలిపి ఇవ్వడం తప్ప ఇంతవరకు ఏ పాపాన కూడా ఎవరికి కూడా 20,000 ఇచ్చిన పాపాన చంద్రబాబు నాయుడు ఈయన ఇచ్చిన పాపాన పోలేదు. ఇంకా దాంతోపాటు రైతులకు పండించిన ప్రతి ఒక్క రైతులకు కూడా నేను గిట్టుబాటు ధర కల్పిస్తాను. మీరేం ఇబ్బంది పడలేదు. మీరు ఏదైతే పండించినారో ఆ పంటకు మీకు ధర తగ్గిపోతే మార్కెట్లో నేనే కొని మొత్తం దానికి ఒక నిధిని ఏర్పాటు చేస్తానని చెప్తే ఇంతవరకు కూడా ఏ రైతు దగ్గర కూడా అర్రాకొర కొని మొత్తం టోటల్గా రైతులందరినీ రోడ్ల మీదకి ఎక్కించే పరిస్థితి తీసుకున్నాం. మనం మొక్కజొన్నలు చూసినాం, కొంటామని చెప్పినారు కానీ లాస్ట్కు మొత్తం ఎవ్వరి ఒక్క మొక్కజొన్న గింజ కూడా కొనకుండానే మొత్తం ఎత్తేయడం జరిగింది. ఎప్పుడైతే రైతులు అమ్ముకున్నారో ఎమ్మడే ఇమ్మీడియట్గా మొత్తం రేటు పెరగడం జరిగింది. ఇంకా జొన్నల విషయంలో చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 34,000 కొంటాము, అంతకంటే అంటే ఇక్కడ దగ్గర 2 లక్షల టన్నుల పైగా ఉంటాయి. మీరు ఇచ్చే 34,000 అది కూడా రైతులకు సంబంధించిన వరకు సీనియారిటీ ప్రకారం ఇచ్చినా కూడా ఆ లిస్టు ప్రకారం తీసుకోకుండా కేవలం తెలుగుదేశం వాళ్ళు చెప్పిన దానికి అగ్రికల్చర్ ఆఫీసర్లు వీళ్ళందరూ తయారై తెలుగుదేశం వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళే కొని నిజమైన రైతులు ఎవరైతే సీరియల్ ఉన్నారో వాళ్ళకు కూడా కొనని పరిస్థితి మనం చూడడం జరిగింది. అంటే ఈ తెలుగుదేశం వచ్చిన తర్వాత అదే మా ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం రైతులు పండించిన ప్రతి ఒక్క పంట కూడా మాకున్నే టార్గెట్ను మించి కూడా మనం మార్కెట్ నుంచి మొత్తం మళ్ళీ స్పెషల్ పర్మిషన్ తీసుకొని మొత్తం అందరి రైతుల దగ్గర ఉండే ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడం జరిగింది. అంటే ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఒక్కసారి చంద్రబాబు నాయుడు మిమ్మల్ని ఏ విధంగా మోసం చేసినాడో అనేది చూడమని చెప్పాలనే ఉద్దేశంతో ఈ రెండు సంవత్సరాల పరిపాలనలో ప్రజలకు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వాళ్ళు ఏ విధంగా వెన్నుపోటు పొడిచినారనేది కూడా ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఈరోజు మొత్తం ఇవన్నీ కూడా తెలియజెప్పాలని చెప్తే మా నంద్యాల జిల్లా సంబంధించిన మేమందరం కూడా ఈరోజు రవి అయితేనేమి, మా నాని అయితేనేమి, మన పోచ బ్రహ్మానందరెడ్డి అని అయితేనేమి, మన ఈశాకు పిపి నాయిరెడ్డి గారు, అదేవిధంగా సూర్యనారాయణ రెడ్డి, రామలింగారెడ్డి వీళ్ళందరం కూడా ఈరోజు ఇంకా మా నాయకులందరం కలిసి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం. దాంతోపాటు బీసీ ఎస్టీలకు అందరు కూడా 50 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళకందరికీ కూడా పింఛన్ ఇస్తామని చెప్పారు. వాళ్ళు పింఛన్ ఇవ్వడం ఎట్లా వానిచ్చా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పింఛన్తో పింఛన్లు కూడా దాంట్లో 5 లక్షల పైగా తీసేసిన ఘనత ఈరోజు తెలుగుదేశం పార్టీ. అంటే కేవలం 3,000 నుంచి 4,000 అని చెప్పినారు తప్ప ఉన్న డబ్బులు అడ్జస్ట్ చేయడానికి 5 లక్షల మంది పింఛన్లు తీసేస్తే మొత్తం 4,000 ఇవ్వడం జరిగింది. అంటే ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోమని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఇంకా ఈ వెన్నుపోటు అంటే మా దురదృష్టం ఏమంటే మా సపోర్ట్ చేసే మీడియా మాకు లేకపోవడం మా దురదృష్టం. తెలుగుదేశం వాళ్ళకు పాపం తై అంటే తందానంటే ఏం చెప్పినని వాళ్ళు ఏం చెప్తే దాన్ని రాసే పత్రికలన్నీ కూడా మీడియా అంతా మొత్తం పూర్తి సపోర్ట్ చేసే మీడియా ఉండడం. ఎందుకు ఈ మాట చెప్పాల్సిన అవసరం వచ్చింది? నిన్న నంద్యాల జరిగిన ఇన్సిడెంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు విగ్రహం దగ్గర తల తీసి చేస్తే మాకు తొందరపడి మేము ఏం మాట్లాడకూడదని మా ఈశాఖ అయితేనేమి, మా సూర్యనారాయణ వీళ్ళందరూ వచ్చినా కూడా నేను అరుణాచలంలోనే కూడా మేము ఒకటే చెప్పడం జరిగింది, మనం తొందరపడి ఏం మాట్లాడదు, మొత్తం అన్ని తెలుసుకునేంత వరకు ఏమొద్దు, మనకు దీని మీద ఎవరు ఈ పని చేసినారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని పోలీసు వాళ్ళకి చెప్పమని చెప్పి మేము అంతవరకు తెలుగుదేశం వల్ల ఇంకోటి అని మాట్లాడారు. మళ్ళీ శిల్పారవి మేమంతా మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత మన వాళ్ళు స్టేషన్కి పోయే లోపలనే తెలుగుదేశం వాళ్ళంతా కూడా ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్త అని వాళ్ళే పోస్టులు పెట్టి మొత్తం చేసే పరిస్థితి. అంటే దొంగ అంటే మీరే
మీరే దొంగలు దొరికే విధంగా మీరే ఈ విధంగా పెట్టి చేస్తే మిమ్మల్ని ఏమనాలో ఒకసారి చెప్పండి. 2023లోనే ఆ క్యాండిడేట్ మా పార్టీ వదిలిపెట్టిపోయి మీకు జనసేనకు సంబంధించిన పవన్ కళ్యాణ్ వాల్ పోస్ట్ మొత్తం బ్యానర్ వేసి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఫర్కోడు కమ్మడి ఉండి ఫోటో దిగినది మా వైఎస్ఆర్సీపీ తెలుగుదేశమా? మీరు ఒకసారి ఆలోచించండి. మీరు చేసిన తప్పు మీద మళ్ళా తప్పు. డాక్టర్ సర్టిఫికేట్ చేస్తే దాంట్లో మీరు 9 సెప్టెంబరు 2026 అంటే మీరు మోసం చేస్తున్నారనేది డైరెక్ట్గా తెలిసిపోయే పరిస్థితి. ఇంకొకటి ఏమంటే పాపం చంద్రబాబు నాయుడు కూడా ఈ రాష్ట్రంలో ఉండే పరిపాలన మీద ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియదు, కానీ పాపం దీని మీద మాట్లాడేంత టైం దొరికినందుకు మాత్రం చంద్రబాబు నాయుడుకి మాత్రం కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం. చేయాల్సిన పని ఈ ప్రజలకు ఇచ్చిన మీరు ఎలక్షన్లు చేసిన వాగ్దానాల గురించి మాట్లాడండి. ప్రతి ఒక్క మీటింగ్లో మేము సూపర్ 6 అన్నీ కూడా పూర్తి అమలు చేసినామని చెప్పే పరిస్థితి ఉంటే మీరు ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చినారు, ఎంతమందికి స్త్రీశక్తి కింద డబ్బులు ఇచ్చినారు ముందు అది చెప్పండి. మీరు అప్పుడు అన్నీ కూడా మీరు సూపర్ 6లు అన్నీ అమలు చేసాము, మీరు చేసామని మేము కూడా ఒప్పుకున్నాం. కానీ అవన్నీ ఏం చేయకుండా మీరేదో మేము సూపర్ 6 అయిపోయింది మొత్తం అన్నీ చేసామని మాట్లాడితే ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళకు నాలుక మందం అనే మాట్లాడే పరిస్థితులు అంటే మీరు ఏం చెప్తే దాన్ని మేము సపోర్ట్ చేయాలని ఎవరు ఏం మాట్లాడకూడదా? పాపం నారా లోకేష్ బాబు పాపం ట్విట్టర్లో పెట్టడం జరిగింది. పాపం ఆయన అంత ఇంట్రెస్ట్ తీసుకొని పెట్టినందుకు కనీసం మీ పోలీసు వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో ఒక్కసారి ఆలోచించమని తెలుగుదేశం నాయకులకు విజ్ఞప్తి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి చెప్పడం జరుగుతుంది. మీ వాళ్ళు ఇంత ఇన్సిడెంట్ జరిగి ఈ రాష్ట్రంలో ఉండే 2 రాష్ట్రాల్లో ఉండే తెలుగు ప్రజలు అంటే 2 రాష్ట్రాల్లో డెవలప్ చేసిన నాయకుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు అటువంటి విగ్రహాన్ని తీసేస్తే, దాన్ని తల తీసేస్తే దాన్ని గురించి ఏం పట్టించుకొని పోలీసులు మాత్రం ముద్దాయిని అరెస్ట్ చేసినాం మేము ఇమ్మీడియట్గా 10 నిమిషాలకే కస్టడీ తీసుకుందని చెప్పి అటువంటి ముద్దాయికి వీళ్ళు బెయిలబుల్ సెక్షన్లు వేసి కోర్టుకు పంపించి కోర్టు నుంచి వచ్చి మీరే బెయిల్ ఇవ్వాలనే పరిస్థితిలో పోలీసు వ్యవస్థ ఇంత ఉంటే మాత్రం అంటే మీకు నచ్చిన వాళ్ళ మీద ఊరికి ఎదురెదురు మాట్లాడినా కూడా దానికి 307 పెట్టి కోర్టుకు పంపించిన పోలీసు వ్యవస్థ ఈరోజు ఈ విధంగా తయారైపోతే ఇంత మొత్తం నంద్యాల ప్రజలు ఉండే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రతి ఒక్క నాయకుడు కూడా బాధపడే పరిస్థితులు ఉంటే పోలీసులు ఈ విధంగా బెయిలబుల్ సెక్షన్ పెట్టి పంపేయడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఇండైరెక్ట్గా తెలుగుదేశం వాళ్ళు మీరు పోలీసులు ఇటువంటి ఎంకరేజ్ చేస్తున్నారా? ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించమని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దీని మామూలుగా ఏమి లేకపోయినా కూడా పల్లెటూళ్ళలో తెలుగుదేశం వాళ్ళు చెప్తే ఇమ్మీడియట్గా 307 పెట్టే పరిస్థితి మీరు పోలీసు వ్యవస్థ ఉంటే ఇటువంటి దాన్ని జరిగినప్పుడు కనీసం ప్రజల యొక్క మనోభావాలను కూడా గౌరవించకుండా ఎమ్మడే మొత్తం దానికి బెయిలబుల్ సెక్షన్ పెట్టి పంపించే పరిస్థితి అంటే పోలీస్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది కూడా ఆలోచించాలి. అది అయిపోయిన తర్వాతనే ఎమ్మడే ఆ నుంచి కోర్టు నుంచి వచ్చిన కోర్టు అంతకుముందు మీడియా మామూలుగా వీడియో పెట్టడం జరిగింది. ఆ వీడియోలో మాట్లాడే దాంట్లో కూడా ఏం అంత అవసరం ఏముంది? వీళ్ళు పెట్టించింది కాకుండా తెలుగుదేశం వాళ్ళు ఒకదాని మీద ఒకటి మాట్లాడి వాళ్ళే దొరికిపోయే విధంగా ఈ విధంగా చేస్తే తెలుగుదేశం వాళ్ళ మీద అనుమానపడాల్సిన పరిస్థితి ఉంది. మీరు చాలా నిజాయితీగా మాట్లాడడం జరుగుతుంది. మీ నిజాయితీని కూడా నిరూపించుకోండి. మేము ఒకటే చెప్పాము, మేము ఫస్ట్ ఎవరి మీద బ్లేమ్ చేయలేదు. మీరు ఇవన్నీ చేసిన తర్వాత మీరే చేసినారనేది మేము కూడా గట్టిగా చెప్తున్నాం. మీకు పోలీస్ వ్యవస్థను కోరేది ఒకటే, మీరు దీని మీద నిజానిజాలు తేల్చండి. దీని వెనుక ఒక మెంటల్గా బాగలేనోడు దాన్ని అంత పైకెక్కి దాన్ని పగలగొట్టే స్టేజ్ కానే కాదు. మీరు ఒకసారి ఆలోచించమని, దాంతోపాటు పోలీస్ వ్యవస్థను ఆడుండే సీసీ కెమెరా అంత జరుగుతుంటే మానిటరింగ్ చేసేదానికి ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళు ఎందుకు దాని మీద అబ్జర్వ్ చేయలేకపోయినారు? వచ్చి ఇమ్మీడియట్గా అదంతా ఆ పని చేయడానికి 20 నిమిషాలు పడితే వచ్చి ఏ పోలీసులను వచ్చి అడ్డపడి అంటే ఈ పరిస్థితి లేనే లేదు. మొత్తం 6:30 ఆ టైంలో మొత్తం ప్రజలందరూ కూడా తిరుగుతున్నారు. నంద్యాల నడిబొడ్డున ఈ విధంగా జరిగితే పోలీసులు ఇటువంటి కేసుకు బెయిలబుల్ సెక్షన్ వేస్తే మీరు పోలీస్ వ్యవస్థ ఏ విధంగా ఉంది అనేది పోలీసు వాళ్ళు ఒకసారి ఆలోచించమని వాళ్ళకే మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఇటువంటి చేస్తే మాత్రం రేపు 2029 మా పార్టీ అధికారం లేకొస్తే మాత్రం దీని మీద దాని మీద కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు.
దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేపిస్తాం. ఆ రోజు ఎవరెవరు ఆఫీసర్లు బాధ్యులో ఎవరెవరో వాళ్ళ మీద మాత్రం యాక్షన్ తీసుకోకుండా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నేను అధికారులకు అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు మీ వ్యక్తిగత ధర్మాన్ని మీరు నెరవేర్చండి తప్ప మీరు ఎవరో మాట్లాడి మీరు మాత్రం వాళ్ళు చెప్పినట్టు చేసి మాత్రం మీకే ఇబ్బంది అయిపోతుంది. మీ ఉద్యోగ ధర్మాలు నెరవేర్చమని వాళ్ళకు విజ్ఞప్తి చేస్తూ, చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఈ 2 సంవత్సరాల్లో ప్రజలకు వెన్నుపోటు పొడిచినారని దీని మీద అన్ని దానిల మీద కూడా మొత్తం ప్రతి ఒక్కటి కూడా సులభంగా మొత్తం అందరికి కూడా ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమం మన పోస్టరు మన బుక్లెట్ ఇవి 2 కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది.